పేరు వడ్డిపల్లి చెంగయ్య, భారత కమ్యూనిస్టు పార్టీ వెంకటగిరి నియోజకవర్గ కార్యదర్శి. ఈరోజు చేనేత కార్మిక సంఘాలు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో వెంకటగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ ధర్నా చేపట్టడానికి గత నెల రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలకి చేనేత కార్మికులు పనులు కోల్పోయి తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. చేనేత కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పేసి, వారికి వెంటనే నష్టపరిహారం అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మగ్గాలు గుంతల్లోకి నీళ్లు వచ్చి మగ్గం మీద ఉన్నటువంటి నూలు, బట్ట ఇదంతా కూడా చెడిపోవడం జరిగింది. అట్లాగే జాకార్డు బాక్సులు, అట్టలు, మగ్గానికి సంబంధించినటువంటి వివిధ పరికరాలన్నీ కూడా పాడైపోవడం జరిగింది. మళ్ళీ ఈ మగ్గాన్ని రిపేర్ చేసుకొని మగ్గాన్ని నడిపించాలంటే సుమారు 12,000 రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మగ్గం రిపేర్కి వెంటనే 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తాను. అట్లాగే గత నెల రోజుల నుంచి పనులు కోల్పోయారు చేనేత కార్మికులు. ఇంకా కూడా నెల రోజుల పాటు పనులు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పనులు కోల్పోయారు కాబట్టి వీళ్ళకి 13,000 రూపాయలు తక్షణం ఆర్థిక సహాయం చేయాలని చెప్పి సందర్భంగా కోరుతాను. మగ్గాలు రిపేర్ చేసుకునే దానికి 12,000 రూపాయలు, పని కోల్పోయిన దానికి 13,000 రూపాయలు, మొత్తం మీద 25,000 రూపాయలు వెంటనే చెల్లించాలని చెప్పేసి సందర్భంగా కోరుతాను. అలాగే ఇక్కడ ఉండేటటువంటి ఆయా సచివాలయాల్లో ఉండేటటువంటి సిబ్బంది ఏంటంటే లిస్టులు ప్రిపేర్ చేసి సంబంధిత ఆఫీసుకి పంపించడం జరిగింది. ఈ వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో 3,000 నుంచి 4,000 దాకా మగ్గాలు ఉంటే వీళ్ళు ఈ సచివాలయాల సిబ్బంది 1,500 పేర్లు మాత్రమే లిస్ట్ అవుట్ చేసి సంబంధిత ఆఫీసుకి పంపించున్నారు. మగ్గాలు గుంతల్లోకి నీళ్ళు వచ్చినటువంటి వాళ్ళే కాదు నష్టపోయింది. గుంతల్లోకి నీళ్లు రాకపోయినా కూడా ఇప్పటికి కూడా పనులు జరగనటువంటి పరిస్థితి, పనులు చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్క చేనేత కార్మికునికి ఆర్థిక సహాయం అందించి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాను. లేదంటే భారత కమ్యూనిస్టు పార్టీ చేనేత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.